ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్పై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. 2 గంటలుగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యారు బిఎల్ఎన్ రెడ్డి. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిధులు ఎవరి ఆదేశాలతో బదలాయించారు, నిబంధనల్ని పాటించారా లేదా అనే దానిపై బిఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్పై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. 2 గంటలుగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే గత 2 గంటల నుంచి కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ బృందం మొత్తంగా విచారిస్తుంది. అయితే ఫెమా ఉల్లంఘన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే 55 కోట్ల రూపాయల డబ్బుల్ని అందులోంచి 45 కోట్ల రూపాయల డబ్బుల్ని విదేశీ మార్గం అంటే పౌండ్స్ రూపంలో మార్చి దానిని యూకేలో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి మొత్తంగా బదలాయించడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఏ విధంగా బదలాయించారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు చెప్తే డబ్బులు డ్రా చేసి ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా ఈ డబ్బులకు సంబంధించి కాంపిటెంట్ అథారిటీ ఎవరు, అంతేకాకుండా దీన్ని ప్రధానంగా చూసినట్లయితే ఈ డబ్బులు ఇలా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మీకు ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు అనే విషయం మీద ప్రధానంగా అటు బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే పై అధికారి ఇచ్చిన సమాచారం, పై అధికారి చెప్పిన ఆదేశాల మేరకు తాను ఈ డబ్బులు మొత్తాన్ని కూడా 55 కోట్ల రూపాయల డబ్బుల్ని అటు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశానని చెప్పి కూడా అటు బిఎల్ఎన్ రెడ్డి సమాధానం చెప్తున్నాడు. మరొక చూస్తే నిబంధనలకు అనుగుణంగానే డబ్బుల్ని తమ పరిధిలో ఉన్న డబ్బుల్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేశాము, ఎక్కడ నిబంధన ఉల్లంఘించలేదని చెప్తున్నారు. అయితే దీంట్లో ఫెమా ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఫెమా అంటే ముఖ్యంగా చూసినట్లయితే దీనిలో 45 కోట్ల రూపాయల డబ్బుల్ని ఫౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసి అంటే యూకే ఫౌండ్ రూపంలో వాటిని మార్చివేసి అటు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. అయితే దీన్ని ఫౌండ్ రూపంలో మార్చాలన్నప్పుడు కొంత తప్పనిసరిగా అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే మరోవైపు చూసినట్లయితే ఆర్బీఐ పర్మిషన్ కావచ్చు, ఈ రెండింటి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండానే 45 కోట్ల రూపాయలని యూకే ఫౌండ్గా మార్చేసి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ బదిలీని ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, ఏ బ్యాంకు నుంచి చేశారు అనే విషయం అడిగినప్పుడు ఆ హిమాయత్నంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా ఈ డబ్బుల్ని మొత్తం కూడా ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశామని చెప్పి కూడా సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి నిబంధనలు పాటించారా లేదా అనే విషయం మీద ప్రస్తావన పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే దానికి సంబంధించిన విషయం ఏంటి, ఎవరు చెప్తే బదిలీ చేశారు అన్న విషయం మీద ప్రధానంగా విచారణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే 55 కోట్ల రూపాయల డబ్బుల్ని మీరు క్యాబినెట్ అనుమతి కావచ్చు, లేకుంటే సదరు డిపార్ట్మెంట్ అనుమతి కావచ్చు, లేకుంటే మీకు పరిధిని మించి అంటే మీకు కొంతవరకే పరిమితి ఉంది, ఆ పరిధిని మించి మీరు డబ్బులు డ్రా చేసి విదేశీ కంపెనీకి పంపించడం జరిగింది అని చెప్పి అటు ఈడీ అధికారులు అడుగుతున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈడీ అధికారులు మాత్రం ప్రధానంగా ఫెమా ఉల్లంఘన జరిగింది, ఆ మేరకు నిబంధనలు పాటించారా లేదా అన్న మీద ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతానికైతే 2 గంటల నుంచి బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.